ఓం శాంతి. ఈరోజు మురళి 9/7/2026. మధురమైన పిల్లలారా, వృక్షపతి అయిన తండ్రి పిల్లలైన మీపైన బృహస్పతి దశని తీసుకొచ్చారు. బాబా కల్పవృక్షానికి పతి బీజరూపుడు. ఆ తండ్రి పిల్లలైన మనకు బృహస్పతి దశను తీసుకొచ్చినారు. ఇప్పుడు మీరు అవినాశి సుఖాన్నిచ్చే ప్రపంచంలోకి వెళ్తున్నారు, అనగా స్వర్గంలోకి వెళ్తున్నారు. ప్రశ్న: అవినాశి బృహస్పతి దశ ఏ పిల్లలపైన కూర్చుంటుంది? వారి గుర్తులేవి? అంటే ఎవరికి బృహస్పతి దశ వస్తుంది? బృహస్పతి దశ వచ్చిన వాళ్ళ గుర్తులేవి? జవాబు: ఏ పిల్లలైతే జీవిస్తూ దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి, దేహం యొక్క సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో, అటువంటి నిశ్చయమైన ఆత్మిక బుద్ధి కల పిల్లలపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. అతీంద్రియ సుఖము గురించి గోపగోపికలను అడగండి అనేది వారి సుఖాన్ని గురించిన గాయనమే. వారి సుఖము లేదా సంతోషము ఎప్పుడూ దూరం కాదు. బృహస్పతి దశ కూర్చున్న పిల్లల గుర్తులేమి అంటే, సంపూర్ణంగా నేను ఆత్మననేది నిశ్చయం ఉంటుంది. అట్లాంటి వాళ్ళపైనే బృహస్పతి దశ వస్తుంది. నిశ్చయం ఉంటుంది, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారు. దైహిక సర్వ సంబంధాలను బుద్ధి ద్వారా త్యాగం చేస్తారు. అతీంద్రియ సుఖంలో అనుభవం చేస్తూ ఉంటారు. వారి సుఖం యొక్క గాయనమే అతీంద్రియ సుఖం అనేది. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం మాయం కాదు. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా పిల్లలు బాబా మహిమను విన్నారు. ఈరోజు వృక్షపతి వారం అంటే సద్గురువారం. దానిని కలిపి బృహస్పతి అని అంటారు. వృక్షపతి వారాన్ని బృహస్పతి వారం అని కూడా అంటారు. దానినే గురువారం అని కూడా అంటారు. ఇది కేవలం గురువారం కాదు, సద్గురువారం. బెంగాల్లో దీన్ని ఎంతగానో జరుపుకుంటారు. మనుష్య సృష్టికి బీజరూపుడు స్వయం పరమాత్మ అయినారు. కావుననే వృక్షపతి అంటారు. వారు బీజం కావున వారు పతి కూడా. వృక్షం యొక్క బీజాన్ని తండ్రి అని కూడా అంటారు. దాని నుండి వృక్షం ఉత్పన్నమవుతుంది. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. దీని బీజం పైన ఉంది. ఇప్పుడు పిల్లలైన మన పైన అవినాశి వృక్షపతి దశ ఉందని మీకు తెలుసు. ఎందుకంటే అవినాశి స్వరాజ్యం లభిస్తోంది. ఇక్కడ స్వయం పైన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల పైన రాజ్యము, మరియు భవిష్యంలో కూడా స్వర్గరాజ్యం లభిస్తుంది. సత్యుగాన్ని అవినాశి సుఖధామము అంటారు. కలియుగాన్ని వినాశి దుఃఖధామము అంటారు. ఇప్పుడు దుఃఖధామం వినాశం కావాల్సి ఉంది. సుఖధామం వినాశం కాదు, అది అర్ధకల్పం కొనసాగుతుంది. దానిని అవినాశి వృక్షపతి స్థాపన చేస్తున్నారు. పిల్లలు సేవ కోసం పాయింట్లను నోట్ చేసుకోవాలి. ప్రదర్శనలో ఈ పాయింట్లు ముఖ్యంగా అర్థం చేయించాలి. ఎందుకంటే మనుషులకు ఏమాత్రమూ తెలియదు. ఇది యథార్థమైన జ్ఞానం. ఇప్పుడు తండ్రి కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నారు. పాత ప్రపంచం మధ్యలో ఉన్నామన్న జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. దేవతలకి జ్ఞానం ఉండదు. చక్రం యొక్క జ్ఞానం వారికి ఉంటే వారు సంతోషంలో ఉండరు కదా, కింది దిగుతాము. వారికి రాజ్యంలో కూడా అంత సంతోషం ఉండదు. ఇప్పుడు కూడా రాజ్యం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మా పరిస్థితి ఇలా తయారవుతుందా అనే ఆలోచన వస్తుంది. కానీ ఈ డ్రామా రచింపబడి ఉంది. చక్రం తిరగాల్సిందే. ప్రపంచ చరిత్ర మరియు భూగోళాలు పునరావృతమవుతాయి. ఇది ఏ విధంగా పునరావృతమవుతుందో పిల్లలైన మీకు తెలుసు. ఇది మనుష్య సృష్టి. మీ బుద్ధిలో మూలవతనం యొక్క వృక్షం కూడా ఉంది. అందరి విభాగాలు వేరువేరుగా ఉన్నాయి. పరంధామంలో కూడా ఈ విషయాలు ఎవరి బుద్ధిలో ఎప్పుడూ ఉండవు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు రాయలేదు. ఆత్మలైన మనం నిజానికి శాంతిధామ నివాసులం. వినాశం కానివారం, అవినాశి జ్యోతి స్వరూపులం కదా. ఆత్మకు వినాశం అనేది లేదు.
మనం ఎప్పుడూ వినాశం అవ్వం. వారు నీటి బుడగా నీటిలో నుండి వచ్చి నీటిలో కలిసిపోతుంది అంటారు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. ఆత్మ వినాశం కాదు, దానిలో పాత్ర అంతా వినాశం కాదు, అది కూడా అవినాశినే, అవినాశిగా రచింపబడి ఉంది. ఈ చక్రం యొక్క జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు. కొన్ని చోట్ల స్వస్తికిని చూపిస్తారు, చక్రాన్ని గీసి గీతలుగా గీస్తారు. దాని ద్వారా అనేక ధర్మాలు ఉండేవని అర్థమవుతుంది. ముఖ్య ధర్మాలు మరియు శాస్త్రాలు 4: హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ. బాబా అంటున్నారు 4. ఈ 4 సత్యత్రేతాయుగాల్లో ఉండవు. సత్యత్రేతాయుగాలలో ఏ ధర్మ స్థాపన జరగదు, అలాగే అక్కడ ఏ ధర్మశాస్త్రము ఉండదు. ఇవన్నీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత చూడండి ఎంత వృద్ధి అవుతుందో. అచ్చా, గీత ఎప్పుడు వినిపించారు? నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తానని బాబా చెప్తారు. వారు తండ్రి అన్న పదాన్ని తొలగించి కేవలం సంగమ యుగే అని రాసేశారు. నిజానికి సంగమ యుగంలో ఇతర ధర్మస్థాపన కార్యాలే ఉండవు, వేరువేరే ధర్మస్థులు రారు. అలాగని త్రేతాయుగ అంతిమంలో, ద్వాపర యుగ ఆదిలోని సంగమ యుగంలో ఇస్లాం ధర్మస్థాపన జరిగింది అన్నారు. ద్వాపర యుగంలో స్థాపించబడింది అంటారు. ఇది సంగమ యుగం యొక్క స్వర్ణిమ సమయం. దీనినే కుంభమేళ అని కూడా అంటారు. నిన్న కూడా బాబా చెప్తున్నారు కదా, కుంభం అంటే నదులు మరియు సాగరం కలిసే స్థానాన్ని కుంభం అంటారు. కేవలం నదులు కలిస్తే దాన్ని కుంభం అన్నారు. కుంభం అని సంగమాన్ని అంటారు. ఇది ఆత్మ పరమాత్మల మిలనము జరిగే సంగమం. ఈ ఆత్మిక మేళ సంగమ యుగంలోనే జరుగుతుంది. కానీ వారు ఆ నీటి గంగ పేరుని ప్రసిద్ధం చేశారు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. వారు ఏ విధంగా పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేశారో ఏ శాస్త్రాల్లోనూ లేదు. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని పిల్లలైన మీకు బాబా చెప్తున్నారు. దేహం యొక్క సర్వ సంబంధాలను త్యజించండి. ఆత్మలకు చెప్తున్నారు. దీనినే జీవిస్తూ మరణించడము అంటారు. త్యజించడం అంటే వదిలేయడం కాదు, బుద్ధి ద్వారా మర్చిపోవడం. మనుషులు శరీరం వదిలినప్పుడు దేహ సర్వ సంబంధాలు తొలగిపోతాయి కదా, బంధనాలే ఉండవు. దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నిశ్చయాత్మక బుద్ధి కలవారిగా కండి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత బృహస్పతి దశ ఏర్పడుతుంది. అండర్లైన్. నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. ఎంత బాబాని స్మృతి చేస్తామో అంత బృహస్పతి దశ ఏర్పడుతుంది. మేము శివబాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాము అనేది పరిశీలించుకోండి. స్మృతి ద్వారానే చిలుము వదిలిపోతుంది మరియు మీకు ఎంతో సంతోషం ఉంటుంది. ఆత్మనైన నేను తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను అని మీరు అనుభవం చేసుకోగలుగుతారు. తక్కువగా స్మృతి చేస్తే చిలుము కూడా తక్కువగానే వదులుతుంది, సంతోషం కూడా తక్కువగా ఉంటుంది, పదవి కూడా తక్కువైతుంది. చూడండి, యోగం బాగా చేస్తే చిలుము పోతుంది, సంతోషం ఎక్కువ ఉంటుంది, పదవి ఎక్కువ ఉంటుంది. యోగం తక్కువ చేస్తే చిలుము తక్కువ వదులుతుంది, వికారాల చిలుము. సంతోషము తక్కువ ఉంటుంది, పదవి కూడా తక్కువ ఉంటుంది. ఆత్మయే సతోరజో తమోగా అవుతుంది. గోపికల అతీంద్రియ సుఖము గురించి ఈ సమయంలోనే గాయనం ఉంది. ఒక్క తండ్రి తప్ప ఇంకేది గుర్తుకు రాకూడదు. అప్పుడే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. ఒక్క బాబా వైపు మనసుంటే సంతోషం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. బాబా అంటున్నారు, అప్పుడే సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. మనపైన బృహస్పతి దశ లేదా సద్గురువు యొక్క దశ ఉంది. ఆ తర్వాత ఎప్పుడైనా సంతోషం మాయమైతే అప్పుడు బృహస్పతి దశ మారి రాహు దశ కూర్చుంది అంటారు. కొందరు చాలా షావుకారులుగా ఉంటారు. ఎవరైనా దెబ్బతీయగానే దివాలా తీస్తారు. గ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తే గ్రహణం వదులుతుంది అంటారు.
అది కూడా భారతదేశంలోనే అంటారు. మీ దేవీ దేవత ధర్మం కూడా 16 కళ సంపూర్ణులుగా ఉండేది. ఇప్పుడు దానికి గ్రహణం పట్టింది, రాహు దశ వచ్చింది. కావుననే దేవతల ముందుకెళ్ళి మేము సర్వగుణ సంపన్నులము, మీరు సర్వగుణ సంపన్నులు, మేము కపటులము పాపులము అంటారు. రాహు దశ కూర్చోవడంతో అందరూ నల్లగా అయిపోయినారని బాబా చెప్తున్నారు. చివర్లో చంద్రుడు ఒక చిన్న రేఖగా మిగులుతాడు. పాడ్యమి రోజు ఎట్లు ఉంటాడు, అమావాస్య పోయినాక పాడ్యమి రోజు. దేవీ దేవతలైన మీ చిత్రాలు కూడా ఉన్నాయి. గీతయే ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం. కానీ వీరికి తమ ధర్మం గురించి తెలీదు. ధర్మాచార్యుల సమావేశాలు జరుపుతూ ఉంటారు, రిలీజియస్ మీట్, కాన్ఫరెన్స్. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే కాదు, అతడు బేహద్ తండ్రి. వారొచ్చి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. అక్కడ కూడా అర్థం చేయించండి. అనేక కాన్ఫరెన్సుల్లో సాధు సన్యాసులకు వారసత్వం లభించదు. కావున వారు ఎలా అర్థం చేసుకోగలరు? పిల్లలైన మీకే వారసత్వం లభిస్తుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అని నిరూపించడమే ముఖ్యమైన విషయం. అంతటా ఉంటే మరి ఎందుకు ఇంత దుఃఖం? ఆలోచించాలి కదా. నాలో మీలో ఉంటే నాకెందుకంత దుఃఖం, అంత చింత, అంత బాధ ఉండదు. ఆత్మను తెలుసుకుంటేనే ఉండదు. ఇంకా పరమాత్మ నాలో ఉంటే అస్సలు ఉండదు. సుఖసాగరుడు కదా ఆయన. శివ జయంతిని జరుపుకుంటాం. శివ జయంతి అనండి, రుద్ర జయంతి అనండి. రుద్రుడు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాడు, అతడే శివుడు. అది గీతా జ్ఞాన యజ్ఞం. దాని నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. నిరాకారుడైన బాబా ఏ విధంగా రుద్రయజ్ఞాన్ని రచించారో ప్రత్యక్షంగా మీరు చూస్తారు. సాకారుడు ఏమీ చేయలేరు. ఇది బేహద్ యజ్ఞం. ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వాహా కావాల్సి ఉంది. మిగిలినవన్నీ దైహిక యజ్ఞాలు, స్థూలమైన భౌతికమైన మెటీరియల్ యొక్క యజ్ఞాలు. అందులో స్థూలమైనటువంటివి వేస్తారు, నెయ్యి, నువ్వులు ఎక్సెట్రా. ఇందులో మొత్తం ప్రపంచమంతా స్వహా కావాల్సి ఉంది. మిగిలినవన్నీ దైహికమైన యజ్ఞాలు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. వినాశము కూడా జరగాల్సి ఉంది అని బాబా చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో, అండర్లైన్ చేసుకోండి, మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో, పూర్తి యోగులుగా జ్ఞానులుగా అయిపోతారో, అప్పుడు మీకోసం కొత్త ప్రపంచ స్వర్గం కావాలి కదా. అందుకోసమే ముందే బాబా రచిస్తున్నారు. నరకం తప్పకుండా వినాశం అవ్వాలి. రాజశ్వ అశ్వమేధ రుద్రజ్ఞాన యజ్ఞం అన్న పదం కూడా సరైనదే. అందులో గుర్రాన్ని స్వాహా చేస్తారు. గుర్రం మాట కాదు, ఈ శరీరాన్ని గుర్రంతో పోల్చినారు. నిజానికి అది మీ రథమే. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని కూడా రచించారు అని కథ ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఎందుకని? బృహస్పతి దశ ఏర్పడుతుందని. మమ్మల్ని వృక్షపతి అయిన తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మా పైన బృహస్పతి దశ ఉంది అని. మా స్థితి చాలా బాగుంది అంటారు. మళ్ళీ అలా నడుస్తూ నడుస్తూ బాబా మేము అలజడి లేకొచ్చాము. ప్రారంభంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు ఏమైందో తెలీదు అని రాస్తారు. ఇక్కడికి వచ్చి బాబా వారిగా అవ్వడం ఒక పెద్ద యాత్ర. ఈ జీవితంలో జ్ఞాన మార్గం అనేది ఒక పెద్ద యాత్ర కదా. ఈ యాత్రలో ఎట్లా ఆ యాత్రలో ఒడిదుడుకులు వస్తాయి, అనేకంగా జరుగుతుంది. పైకెక్కాలి, కిందికి దిగాలి ఆ యాత్రల్లో కూడా. కానీ ఇక్కడ బాబా అంటున్నారు, ఇక్కడ కూడా అలా వచ్చినప్పుడు బాబా ఒక్కరే మనకు జతగారు. అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎంతో డబ్బులు ఖర్చు పెడతారు. ఇక్కడ దానం విషయం ఏమీ లేదు, ఇందులో డబ్బు ఖర్చు ఏమీ లేదు. అవన్నీ దైహిక యాత్రలు, మీది ఆత్మిక యాత్ర. దైహిక యాత్రలతో లాభమేముంది? చూసినాం, వచ్చినాం, అయిపోయింది. నలువైపులా తిరిగి వచ్చాం, అయినా జన్మ జన్మాంతరాలు మీ నుండి దూరంగానే ఉన్నాం అని ఒక గీతలో కూడా, పాటలో కూడా ఉంది. చారో తరఫ్ లగాయే పేరి ఫిర్ భీ హర్దమ్ దూర్ రహే అని
ఎన్ని వైపులా 4 వైపులా భ్రమణం చేశాము, కానీ మీ నుండి దూరంగానే ఉన్నాం తండ్రి అనేది పాట, భక్తి మార్గం యొక్క పాట. ఇప్పుడు లేదు, ఇప్పుడు మనం బాబాకు దగ్గరలో ఉన్నాం. మేము ఎన్ని లెక్కలేనన్ని యాత్రలను చేసి ఉంటాం అని ఇప్పుడు మీరు భావిస్తారు. భగవంతుడైన తండ్రి నుండి ఎంత దూరంగా ఉన్నారు. ఇప్పుడైతే మనుషులు తప్పకుండా ఎక్కడో అక్కడికి వెళ్తూ ఉంటారు. హరిద్వార్లోని గంగా వద్దకు వెళ్తారు, గంగా పతితాపావని అని భావిస్తారు. ఇప్పుడు నిజానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. నిన్న కూడా బాబా అన్నారు కదా, మీరు జ్ఞాన గంగలు. మొన్న బాబా అన్నారు కామధేనువు. ప్రతిరోజు బాబా మహావాక్యంలో స్వమానాలు చాలా ఉంటాయి. సో బాబా అంటున్నారు, మేము ఎన్ని లెక్కలేనన్ని యాత్రలు చేశాము అని ఇప్పుడు మీరు భావిస్తారు. మనుషులు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తూనే ఉంటారు. హరిద్వార్లోని గంగా వద్దకు తప్పకుండా వెళ్తారు, గంగా పతితాపావని అని భావిస్తారు. ఇప్పుడు నిజానికి మీరు సత్యమైన జ్ఞాన గంగలు. వేరే వాళ్ళకు మనం జ్ఞానాన్ని చెప్తాం కాబట్టి జ్ఞాన గంగలు. మీ వద్ద కూడా అనేక మంది వచ్చి జ్ఞాన స్నానం చేస్తారు. సద్గురువు ఒకే ఒక బాబా అయినారు. సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువు తప్ప ఇంకే గురువులు కాదు. నేను కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి మీకు సద్గతినిచ్చి పూజారీల నుండి పూజ్యులుగా తయారు చేస్తాను. మళ్ళీ మీరు పూజారీలుగా అయ్యి దుఃఖితులుగా అయిపోతారు. ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. తప్పకుండా అర్ధకల్పం దేవతల రాజ్యం ఉంటుంది. లక్ష్మీనారాయణులు సీతారాముల యొక్క రాజ్యం ఉంటుంది. మళ్ళీ ద్వాపర యుగంలో దేవీ దేవతలైన మనమే వామ మార్గంలోకి వెళ్ళిపోతాము. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో దేహభ్రాంతి లేకొచ్చేసి విషయ వికారాలకు వశమైనప్పుడు రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి వామ మార్గం ప్రారంభమవుతుంది. వాటి గుర్తులు కూడా జగన్నాథ మందిరంలో గోపురానికి రాయడం జరిగింది. అందులో నల్లని మూర్తులు చూపించారు. బయట దేవతల యొక్క అశ్లీల చిత్రాలను చూపించారు. ఆ సమయంలో బాబా అంటున్నారు, అసలు అవేమిటో మనకు కూడా అర్థమయ్యేది కాదు. వికారీ మనుషులు వికారీ దృష్టితో చూస్తారు. కావున దేవతలు కూడా వికారీలుగా ఉన్నారని భావిస్తారు. దేవతలు వామ మార్గంలోకి వెళ్తారు. దేవతలు వికారిగా ఎట్లా ఉంటారు? సంపూర్ణ నిర్వికారీలు అని ఎలా చెప్తారు? సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలు, మర్యాద పురుషోత్తములు, అహింసా పరమోద్ధర్ములు. ఇది దేవతల యొక్క మహిమ కదా. బాబా అదే అంటున్నారు, వామ మార్గంలోకి వెళ్తారు అని వ్రాయబడి ఉంది. అక్కడ వారి వస్త్రాలు కూడా దేవతా వస్త్రాలుగా ఉన్నాయి. ఇక్కడ కూడా దిల్వాడా మందిరంలో పైన స్వర్గాన్ని చూపించారు, కింద తపస్సు చేస్తున్నారు. ఈ రహస్యాలన్నింటి గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ బాబాది అనుభవీ రథము కదా. బాబా అనేక స్థానాలు చుట్టి వచ్చినారు కదా. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం వేరువేరుగా ఉన్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ఎవరైతే దూరం అయ్యారో బాబా నుండి, పరంధామం నుండి, వారే మళ్ళీ మొట్టమొదట తండ్రిని వచ్చి కలుసుకుంటారు. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొట్టమొదటి యువరాజు. కృష్ణునికి తండ్రి కూడా ఉంటారు కదా. కృష్ణుని తల్లిదండ్రుల గురించి అంత ఎక్కువగా చూపించరు. వాళ్ళు సంపూర్ణ నిర్వికారీలు కాదు కదా. కృష్ణుణ్ణి తలపై పెట్టుకొని నదిని దాటి అవతలి తీరానికి తీసుకెళ్ళినట్లుగా చూపిస్తారు. దేవకి వసుదేవులది రాజ్యం మొదలైనవేవి చూపించరు. అతడి తండ్రి మహిమ ఎందుకు లేదు? కృష్ణుని ఆత్మ చాలా బాగా ఈ చదువును అభ్యసించిందని, కావున తల్లిదండ్రుల కన్నా ఉన్నత పదవి పొందిందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మేము శ్రీకృష్ణుని రాజధానిలో ఉండేవాళ్ళమని మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గంలో అయితే ఉన్నారు. ఆ తర్వాత మనం చంద్రవంశీలుగా అవుతాం. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీలుగా అయ్యేందుకు శ్రీమతం పైన నడుస్తూ పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాం. ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోవాలి. మనం ఈ సమయంలో శరీరాన్ని వదిలితే ఏ గతిని పొందుతామో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంత వికర్మలు వినాశం అవుతాయి. మనుషులు ఏవైనా ఆపదలు వస్తే లేదా దుఃఖాలు కలిగితే దివాలా తీస్తే సాధువుల సాంగత్యాన్ని చేస్తారు. అప్పుడు భగవంతుడు గుర్తొస్తారు.
మనుషులకు ఏవైనా ఆపదలు వస్తే ఇతడు ఒక భక్తుడు, ఇతడు మోసం చేయడు కదా అని భావిస్తారు. కొందరు 2-4 సంవత్సరాల్లో చాలా ధనవంతులుగా అయిపోతారు. వారి వెనుక ఎంతో ధనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ బుద్ధితో ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి. చాలా తక్కువగా స్మృతి చేసేవారు మీలో కూడా చాలామంది ఉన్నారు. మీ కళ్యాణం చేసుకోవాలనుకుంటే మీ వద్ద నోట్ పుస్తకాన్ని పెట్టుకోండి. మంచి మంచి పాయింట్లు బాబా చెప్పినప్పుడు రాసుకోండి. మళ్ళీ దాన్ని చదువుకోండి, ధారణ చేయండి. చార్టును రాస్తూ ఉండండి. నేను రోజంతటిలో ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాను. మనుష్యులు జీవితం అంతట్లో చరిత్రను రాస్తారు కదా. గాంధీజీ తన జీవన చరిత్రను జైల్లో ఉన్నప్పుడు రాశారు కదా, ఆత్మకథ అని. ఎన్నో వాల్యూమ్స్ ఉంది. కానీ మీరు కేవలం స్మృతి చార్టును రాయాలి. ఇందులో మీ ఉన్నతి ఉంది. బాబాను స్మృతి చెయ్యకపోతే ఉన్నత పదవిని పొందలేరు. వికర్మలు వినాశం అవ్వకపోతే ఉన్నత పదవిని ఎలా పొందగలరు? ఆ తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. శిక్షలు అనుభవించకపోతే మంచి పదవి లభిస్తుంది. అనుభవిస్తే తక్కువ పదవి, అనుభవించకపోతే మంచి పదవి. శిక్షలు అనుభవించాక ఏదో ఒక చిన్న పదవిని పొందడంలో ఉపయోగం ఏముంది? బాబాని స్మృతి చెయ్యకపోతే శిక్షలు అనుభవించాలి. శిక్షలు అనుభవిస్తే ఏదో ఒక చిన్న పదవి పొందుతారు. చిన్న పదవి పొందితే ఏం లాభము? దాంతో ఉపయోగం ఏమి అంటున్నారు బాబా. ధర్మరాజు శిక్షలు పడకుండా ఉండేందుకు, పరువు పోకుండా ఉండేందుకు పురుషార్థం బాగా చేయాలి. యోగంలో బాగుండాలి, ధారణ చెయ్యాలి, యోగంలో బాగుండాలి. బాబా అంటున్నారు, శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ అన్ని విషయాలు. అలాగే ధర్మరాజు కూడా ఉన్నారు. మీరు ఇవి చేశారు, మీకు గుర్తుందా అని అంతిమంలో అన్నీ చూపిస్తారు. అందుకే హెచ్చరికగా ఉండాలి. చేసేటప్పుడు ఆలోచన లేకోకుండా, బుద్ధి విచక్షణ లేకుండా చేసినామంటే అనుభవించేటప్పుడు చాలా చాలా పశ్చాత్తాపపడాల్సి పడుతుంది. అందుకే బాబా అంటున్నారు, మీకు గుర్తుందా, కావున ఇప్పుడు శిక్షలు అనుభవించండి అని మీకు అన్నీ సాక్షాత్కారం జరుగుతాయి. ఆ కొద్ది సమయంలో జన్మాంతరాలు శిక్షల్ని ఎంతైతే అనుభవిస్తారో అంతటినీ ఆ కొద్ది సమయంలో అనుభవిస్తారు. అంత స్ట్రాంగ్ శిక్షలు ఉంటాయి. చివర్లో ఏదో ఒక చిన్న రొట్టె ముక్క దొరుకుతుంది. దానివల్ల లాభం ఏముంది? శిక్షలు అనుభవించకూడదు. మీ స్థితిని పరిశీలించుకుంటూ ఉండాలి. ఖాతాలను రాస్తారు కదా. కొందరు 6 నెలలు, కొందరు 12 నెలలకు రాస్తారు, కొందరు రోజు రాస్తారు. మర్చిపోతాం కదా. మళ్ళా బాబా చెప్తే మళ్ళీ రాస్తాం, మళ్ళీ ఒక 6 నెలలు రాస్తాం, మర్చిపోతాం. అందుకే బాబా అంటున్నారు, కొందరు రోజు రాస్తారు. మీరు కూడా వ్యాపారస్తులేనని బాబా అంటారు. ఏ ఒక్కరో బేహద్దు భగవంతునితో, తండ్రితో వ్యాపారం చేస్తారు. ధనం లేకపోయినా మీ తనువు మనస్సు అయితే ఉంది కదా. వారిని షరాఫ్ అని, క్యాషియర్ అని కూడా అంటారు. మీరు మీ తనువు మనస్సు ధనాలను ఇస్తారు. దానికి ప్రతిఫలంగా బాబా 21 జన్మలు అత్యంత గొప్ప వారసత్వాన్ని ఇస్తారు. బాబా, మేము మీ వారము. మా ఆత్మ మరియు శరీరం ఈ లక్ష్మీనారాయణల వలె అయ్యేందుకు ఏదైనా యుక్తిని చెప్పండి అంటారు. నేను మిమ్మల్ని ఎంతో సుందరంగా తయారు చేస్తాను. పూర్తిగా మీ రూపాన్నే మార్చేస్తాను. మరు జన్మలో మీకు ఫస్ట్ క్లాస్ అయిన జన్మ లభిస్తుంది. వైకుంఠంలో, దేవలోకంలో, స్వర్గంలో మంచి జన్మ లభిస్తుంది. మీరు వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మా బాబాలు లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. లక్ష్యాన్ని కూడా చూపిస్తారు. ఇక ఎవరెంత పురుషార్థం చేస్తే అంత ప్రాలబ్ధాన్ని పొందుతారు. పురుషార్థం పూర్తిగా చేయకపోతే, డిస్సర్వీస్ చేస్తే మీ పదవిని మీరే భ్రష్టం చేసుకుంటారు. అంతే కదా. బాబా చెప్పాల్సినవన్నీ చెప్తారు. మనం చేయలేదంటే మనకే లాస్ కదా. అచ్చా, मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సారాంశం.
సో బాబా బృహస్పతి దశ గురించి చాలా క్లియర్గా చెప్తున్నారు. బాబాని స్మృతి చేస్తే బృహస్పతి దశ వస్తుంది. వృక్షపతి ద్వారా మనం బృహస్పతి దశలోకి వెళ్తాం. రాహు దశ, శని దశ, ఇవన్నీ అనేక దశలు మారుతాయి వికారాల్లోకి వెళ్ళినప్పుడు. కాబట్టి జ్ఞాన గంగలుగా ఈ జ్ఞాన దానం చేయండి అని బాబా చెప్పడం జరిగింది. సారాంశము: మీ స్థితిని మీరే పరిశీలించుకుంటూ ఉండాలి. మీ కళ్యాణం కోసం ప్రతిరోజు డైరీని రాసుకోవాలి. అందులో బాబాని ఎంత స్మృతి చేస్తున్నాను అనే చార్ట్ నోట్ చేసుకోవాలి. మీ స్థితిని మీరే పరిశీలించుకోవాలి. మీ కళ్యాణం కోసం అంటే మీ అభివృద్ధి కోసం, మీ ప్రగతి కోసం ప్రతిరోజు డైరీని రాసుకోవాలి. అందులో స్మృతి చార్ట్ని నోట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: బేహద్దు తండ్రితో సత్యమైన వ్యాపారాన్ని చేయాలి. మీ తనువు, మనస్సు, ధనాలను బాబాకు అర్పించి 21 జన్మలు ప్రతిఫలాన్ని తీసుకోవాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మీ కళ్యాణం చేసుకోవాలి. మనం చేస్తే మనమే పొందుతాం కదా. దీన్ని తెలుసుకొని నిశ్చయాత్మక బుద్ధితో మన కళ్యాణం, మన ప్రగతి మనము చేసుకోవాలి. వరదానం: సంతోషంతో పాటు శక్తిని కూడా ధారణ చేసి విఘ్నాలను దాటేసే విఘ్నజీతులుగా కండి, విఘ్న విజేతలుగా కండి. సంతోషంతో పాటు శక్తిని కూడా ధారణ చేయండి. ఏ పిల్లలకైతే జమ చేసుకోవడం తెలుసో వారు శక్తిశాలిగా అవుతారు. ఇప్పుడిప్పుడే సంపాదిస్తూ ఇప్పుడిప్పుడే పనిచేస్తూ స్వయంలో ఇముడ్చుకోకపోతే శక్తి ఉండదు. కేవలం పంచాము లేదా దానం చేశామన్న సంతోషం మాత్రమే ఉంటుంది. సంతోషంతో పాటు శక్తి ఉన్నప్పుడే సహజంగా విఘ్నాలను దాటేయగలరు, విఘ్న విజేతలుగా కాగలరు. అప్పుడు ఇక ఏ విఘ్నము మీ లగన్ని డిస్టర్బ్ చేయదు. కావున ఏ విధంగా మీ ముఖము ద్వారా సంతోషం యొక్క ప్రకాశం కనిపిస్తుందో అలాగే శక్తి యొక్క ప్రకాశం కూడా కనిపించాలి. అంటే సంతోషము ఉండాలి, శక్తిను ఉండాలి. బాబాతో రెండూ పొందుతూ శక్తిశాలి స్థితిలో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా అన్నింటి నుంచి, విఘ్నాల నుంచి, డిస్టర్బ్ కాము విఘ్నాలను ఈజీగా దాటేస్తాం. స్లోగన్: పరిస్థితులలో బాధపడేందుకు లేదా చింతించేందుకు బదులుగా వాటిని టీచర్గా భావిస్తూ పాఠం నేర్చుకోండి. ఏ పరిస్థితి వచ్చినా ఏదో ఒక పాఠాన్ని నేర్పించేకొచ్చింది అనే ఉద్దేశంతో తెలుసుకుంటే పాఠం నేర్చుకుంటా ముందుకెళ్తా పోతాం. ఎందుకు వచ్చింది, వీళ్ళెందుకు ఇట్లా, వాళ్ళెందుకు అట్లా, ఇది ఇట్లా కాకూడదు కదా, నాకే ఎందుకు వస్తుంది, నేను మంచిగా ఉంటాను కదా, ఇట్లా ఆలోచన చేస్తే మన వ్యర్థ సంకల్పాల ద్వారా మన మనస్సే బేజారైపోతుంది, మన మనస్సే అలజడి లేకొస్తుంది, తద్వారా నష్టమే కదా. అది బాబా అంటున్నారు. అవ్యక్త ప్రేరణ: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలాస్వరూప స్థితి బాబా ఏదైతే నడిపిస్తున్నారో అవ్యక్త ఇషారా ఒక బుక్ పెట్టి ప్రతిరోజు రాసుకోండి. జ్వాలాస్వరూప స్థితికి ఇది చాలా 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 అవసరం. మనం యోగంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ని తీసుకొని కూర్చున్నా కూడా మన స్మృతి శక్తిశాలిగా అవుతుంది. అందుకోసమే బాబా అంటున్నారు, జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఈరోజు విషయం: లాస్ట్ సో ఫాస్ట్ పురుషార్థము జ్వాలాస్వరూపందే అవుతుంది. లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళాలంటే శక్తిశాలి స్మృతి స్వరూప స్థితిలో ఉన్నప్పుడు, మన స్మృతి జ్వాలాస్వరూపంలో ఉన్నప్పుడే మనం లాస్ట్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళగలం. పాండవుల కారణంగా యాదవులు ఆగి ఉన్నారు. పాండవుల శ్రేష్ఠ షాన్, ఆత్మిక షాన్కు చెందిన స్థితి యాదవుల వ్యాకుల పరిస్థితిని సమాప్తం చేస్తుంది. ఏమంటున్నారు బాబా? పాండవులైన మనము పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి కలిగిన వాళ్ళే పాండవులు, పరమాత్మ పట్ల విపరీత బుద్ధిని కలిగిన వాళ్ళే కౌరవులు. యాదవుల కడుపులో ముసలకం పుట్టి యాదవుల వంశాన్నే సమాప్తం చేసింది అంటే మిజైల్స్ తయారు చేసేవాళ్ళు యాదవులు. అందుకయ్యే బాబా అంటున్నారు, బాబా అంటారు వ్యాకుల పరిస్థితి సమాప్తం చేస్తుంది. వాళ్ళు కూడా బేజారైపోతా అన్నారు కదా,
వీళ్ళకి ఎంత చెప్పినా వినరు, ఎంత స్టాప్ చేయమన్నా చెయ్యరు అని బేజారైపోతున్నారు. అదంతా సమాప్తమవుతుంది మీరు శ్రేష్టమైన స్థితిలో ఉంటే. కనుక మీ షాన్ ద్వారా పరేషాన్ ఆత్మలకు శాంతి మరియు ప్రశాంతత యొక్క వరదానాన్ని ఇవ్వండి. మీరు స్థితిలో ఉంటే, మీరు స్వస్థితిలో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా పరివర్తన అవుతారు. జ్వాలా స్వరూపం అనగా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితిని అర్థం చేసుకుంటూ ఈ పురుషార్థంలో సంలగ్నమై ఉండండి. జ్వాలా స్వరూపం అంటేనే లైట్ హౌస్, అంటే సముద్రంలో ఏ విధంగా లైట్ హౌస్ ఉంటుందో ఆ విధంగా మైట్ హౌస్ అంటే శక్తి గృహంగా, ప్రకాశ గృహంగా మారిపోతాము. అనేక ఆత్మలకు శక్తిని, ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళుగా అవుతారు జ్వాలా స్వరూప యోగం ద్వారా. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.